యాక్చువల్గా మన ఇళ్లలో ఏంటంటే ఈ వాటర్ క్యాన్స్ ఈ బబుల్స్ వేయించుకుంటుంటే దానివల్ల జరిగే అనర్థాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నేను దారిలో వచ్చేటప్పుడు చూశాను ఈ వ్యాన్స్ లో మంచి హీట్. ఇప్పుడు కూడా వర్షాకాలం స్టార్ట్ అయ్యే సీజన్ అయినా కూడా 42 డిగ్రీలు ఎండ ఉంది బయట. దాంట్లో వాటర్ బాటిల్స్ బబుల్స్ ఇవన్నీ పెట్టి తిప్పుతున్నాడు. అతను ఇంటింటికి వేయటం గానీ షాప్స్ వేయటం గానీ జరుగుతుంది. దీనివల్ల ఏమవుద్దంటే ఇవి పాలీకార్బోనేట్స్ అనే ఒక మెటీరియల్ తో తయారవుద్ది. దీంట్లో బిస్ఫెనాల్ ఏ అని చెప్పి ఉంటుంది, బీపీఏ అంటారు, బిస్ఫెనాల్ ఏ అని ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా కంటామినేట్ అవుతుంది అనమాట. అంటే కెమికల్స్ మైక్రో ప్లాస్టిక్స్ రిలీజ్ అవుతాయి. ఈ వాటర్ తాగిన వాళ్ళకి ఏమవుతుందంటే ఎండోక్రైనల్ సిస్టమే దెబ్బతింటుంది. చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు రావచ్చు. మనకి ఈ మైక్రో ప్లాస్టిక్స్ వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు థైరాయిడ్ కానీ ఏ గ్లాండ్ అయినా సరే ఈ మైక్రో ప్లాస్టిక్స్ వెళ్ళి దానిలో ఉండే సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తాయి అనమాట. అందుకోసం మనం ఏంటంటే వీలున్నంత వరకు ఈ ఇళ్లకు సప్లై చేసే వాళ్ళని ఏమని అడగాలంటే మనం ఎండలో తిప్పకుండా క్లోజ్డ్ కంటైనర్స్ ఉండే వెహికల్స్ లోనే సప్లై చేయండి అని మనం రిక్వెస్ట్ చేయడం. ఎందుకంటే అన్ని చోట్ల సాధ్యం కాదు కాబట్టి ఫ్రీజర్ ఉండే వెహికల్స్ ఉంటాయి సపరేట్ గా, లేదా అది కుదరకపోతే అట్లీస్ట్ క్లోజ్డ్ కంటైనర్స్ ఉండే వెహికల్స్ లో సప్లై చేయమని అడగాలి. మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇదేం చిన్న విషయం ఏం కాదు, ప్రతి తల్లిదండ్రి తీసుకోవాల్సిన జాగ్రత్త అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.